ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्ता राधाकान्ता नमोऽस्ते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। ओ नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे हरे राम राम हरे हरे। हरे कृष्णा। సో మనం శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 4వ అధ్యాయం 24వ శ్లోకం నుంచి మనం చదవబోతున్నాం. 23వ శ్లోకం వరకు వేదవ్యాసుడు ఏ విధంగా తన శిష్యులకి అందరికీ రకరకాలైన శాస్త్రాల్లో నిష్ణాతులు చేసి దాన్ని ప్రచారం చేయమని అందరినీ పంపించడం అనేది చేసిన విషయం చదివాం. ఇక్కడ నుంచి తర్వాత వాళ్ళందరినీ పంపించిన తర్వాత ఏమైంది, ఏం చేశాడు, ఇంకేం చేశాడంటే మనం ఇక్కడ ఈరోజు చూడబోతున్నాం. 24వ శ్లోకం. తాయేవ వేద దుర్మేధైర్ధర్యంతే పురుషైర్యథా ఏవం చకార భగవాన్ వ్యాసః కృపణవత్సలః. కృపణుల యొక్క వత్సల అంటే కృపణుల్ని వత్సలుగా చూసుకునేవాడు. కృపణులు అంటే ఎవరంటే, కృపణులు అంటే పిస్నారి వాళ్ళు, లోభి. కృపణ అనేది కొద్దిగా లోభి కంటే కొద్దిగా ఇంకా కృపణులు అంటే లోబుల కంటే ఇంకా అధికమైన వాళ్ళు. అంటే లోభి అంటే ఏంటంటే ఇప్పుడు 10 రూపాయల దాని 5 రూపాయలని ఆయన పిసినారి అంట. అంటే 10 రూపాయల దాని 5 రూపాయల దానికి మనం బేరం ఆడుకొని లేదంటే అలా చేసుకునేవాడు పిసినారి. కృపణ అంటే అవసరమైనా సరే, అవసరం చావడం చేస్తారు కానీ డబ్బులు ఖర్చు పెట్టండి. అంటే ఉద్ధరింపబడే అవకాశం ఉన్నప్పటికి కూడా ఉద్ధరింపబడకుండా
జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్న వాళ్ళందరినీ కృపణులని ఇక్కడ ఉపదేశిస్తున్నారు. ఇప్పుడు మానవ జీవితం పొందడమే చాలా కష్టం. అలాంటిది ఏదో ఒక రకంగా మానవ జీవితాన్ని పొందారు అనుకుంటే, ఆ మానవ జీవితాన్ని దేనికోసం ఉపయోగించాలో దానికోసం ఉపయోగించకుండా ఆ! వ్యర్థం చేసుకుంటున్న వాళ్ళందరినీ కృపణులు. అటువంటి కృపణులందరి యొక్క కృపల వత్సల. వాళ్ళ యొక్క దైవం. వాళ్ళందరినీ వత్సల్లా చూసుకునేవాడు అని. అంటే అర్థం ఏంటంటే, జ్ఞానం ఉన్న వాళ్ళకి జ్ఞానం ఇచ్చేసాడాయన. వేదాలు, పురాణాలు లేదంటే వేదాంత సూత్రాలు ఇవన్నీ ఇచ్చేసాడు. వాళ్ళు చదువుకున్న వాళ్ళ జ్ఞానంతోటి వాళ్ళు చేసుకుంటారు. కానీ కృపణులు అంటే అర్థం ఏంటంటే, ఇటువంటి జ్ఞానం ఉంది, మానవ జన్మ ఉంది, వాళ్ళని ఉద్ధరించుకోవడానికి అవకాశం ఉంది. అయినా సరే వాళ్ళు వాళ్ళని ఉద్ధరించుకోవడం లేదు. అటువంటి వాళ్ళందరూ కృపణులు. అటువంటి వాళ్ళనంటే వేద జ్ఞానం ఇచ్చాడు ఆయన పురాణాల్లో ఇచ్చాడు. పురాణాల్లో వేద జ్ఞానం అంతా రాసాడు. ఏం చేయాలి ఏంటని. అయినా సరే వాళ్ళు అది కూడా చదవడానికి ఇష్టపడని వాళ్ళు. అటువంటి వాళ్ళందరికీ ఏం చేయాలా అన్నది ఆలోచిస్తున్నారు. కానీ ఈ విధంగా కృపణ వత్సలుడు వ్యాసమాన మహాముని మందబుద్ధులైన మానవులు గ్రహింపగలిగే రీతిలో వేదములను విభజించెను. ఒకే వేదం అంటే కష్టం అని చెప్పి దీన్ని ఈ విధంగా రకరకాలుగా విభజించి రాశాడు. ఇదంతా ఎందుకని? కృపణ వత్సల. కృపణుల మీద దయాభావం కలిగి ఉండడం చేత ఆయన ఇలా చేశారు. లేకపోతే చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. ముందు వాళ్ళు ఎంతోమంది ఋషులున్నారు, మహాజనులున్నారు. కానీ ఎవరు కూడా ఈ కార్యాన్ని సంకల్పించలేరు. కేవలం వేదవ్యాసుడు మాత్రమే రాయాలి అని సంకల్పించుకోవడం కారణం ఏంటంటే, ఆయనలో ఆ భావం ఎక్కువ ఉంది. అరే! అనవసరంగా వీళ్ళందరూ మానవ జీవితం వ్యర్థం చేసుకుంటున్నారు. ఏదో ఒక రకంగా వాళ్ళని ఈ వేదాల వరకు లాగాలి. వాళ్ళని ఏదో ఒక రకంగా ఈ వేద జ్ఞానం తెలుసుకునేట్టు చేయాలి. వేదాలు చదివేటట్టు చేయాలి. అని చెప్పి ఆ భావంతోటి ఈ వేదాలు రకరకాలుగా తనకి నచ్చిన విధంగా ఇలాగైతే చదువుతారేమో, అలాగైతే చదువుతారేమో అన్నట్టుగా యూనో చూడండి ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే మనం 10 రకాలుగా ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఏదో రకంగా ఆయన అర్థం చేసుకోవాలి ఆ ప్రశ్న అన్న తపన ఉన్నప్పుడు. తపన లేకపోతే మనం చెప్పేస్తాం అయిపోతుంది. అంచేత అదే విధంగా ఈయనకి ఆ తపన ఉంది కాబట్టి ఫస్ట్ 4 విభజనలు చేశారు. తర్వాత పురాణాల కింద రాశాడు. ఇలా రకరకాలుగా చేశాడు. అందుకనే ఇక్కడ భాషలో ప్రభుపాద వారు చెప్తున్నారు. జ్ఞానములకు మూలమైనటువంటి వేదము సాధారణ మానవులకు సులభముగా అవగతమగునట్టి విషయము కాదు. అంటే వేదాలన్నవి సామాన్య మానవులు ఎవరు కూడా అర్థం చేసుకునే విషయం కాదు. అది చాలా గొప్ప విషయం. దాన్ని అందరూ ఎవరు పడితే ఆళ్ళు అర్థం చేసుకోలేరు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆ! అందుకనే యోగ్యుడైన బ్రాహ్మణుడు కానిదే ఎవరును వేదాధ్యయనం చేయుటకు యత్నించరాదనే నిషేధం కూడా ఒకటి కలదు. అందుకనే బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా వేదాలు చదవకూడదని ఒక నిషేధం కూడా ఉంది. అది ఉంది. కానీ దాన్ని ప్రభుపాద చాలా చాలా చక్కగా రాస్తారు. అందుకే మొత్తం చదువుతానండి. ఎందుకంటే కానీ అట్టి నిషేధము పలు రీతులలో తప్పుగా అర్థము చెప్పబడుతుండును. దాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కేవలము బ్రాహ్మణ వంశంలో జన్మించుట చేతనే బ్రాహ్మణత్వం కలిగినట్లుగా భావించిన ఒక వర్గము వారు వేదాధ్యయనమునకు బ్రాహ్మణ వంశములకి ఏకాధికారం కలదని వాదింతురు. బ్రాహ్మణ కాని వాళ్ళు వేదాలు చదవకూడదు అన్న దానికి కొంతమంది ఏమంటారు? బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినోళ్ళు మాత్రమే అర్హులు అని వాదిస్తుంటారు. మేమందరం పుట్టాం కాబట్టి మేము బ్రాహ్మణులం కాబట్టి మేము చదవచ్చు. అదొకటి ఒక వర్గం. రెండో వర్గం బ్రాహ్మణ వంశమునందు జన్మించింది వేరొక వర్గం వారు తమ ఏడ జరిగిన అన్యాయముగా భావించుతుంది. ఎవరైతే జన్మించారో అందరూ కూడా ఇది మాకు అన్యాయం. మాకెందుకు అధికారం లేదు. మమ్మల్ని ఏం చదవడం లేదు. ఇది మమ్మల్ని చదవకుండా చేయడం కోసం చేసిందని రూలు అది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఒకళ్ళేమో మేము బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాం కాబట్టి మాకు అధికారం ఉందని ఒకళ్ళు అనుకుంటున్నారు. పుట్టలేదు కాబట్టి మాకు చదవకుండా అన్యాయం చేస్తున్నారని ఇంకొకళ్ళు అనుకుంటున్నారు. ప్రభుపాద వారు అంటున్నారు
కానీ ఇరువురును తప్పుదారిని పట్టిన వారే. ఇద్దరు కూడా తప్పే. బ్రాహ్మణ వంశంలో పుట్టినంత మాత్రాన వాళ్ళకి అధికారం లేదు. పుట్టినంత మాత్రాన వీళ్ళకి అన్యాయం జరగలేదు. వీళ్ళు నిషేధింపలేదు. ఎందుకంటే వేదములు స్వయంగా భగవానుడే బ్రహ్మదేవుడికి బోధించవలసి వచ్చెను. వేదాలని ఎవరు పడతారు కాదు. బ్రహ్మదేవుడు కూడా స్వయం అర్థం చేసుకోలేదు. ఆయనకి భగవంతుడే బోధన చేయాల్సి వచ్చింది. భగవంతుడు బోధిస్తేనే బ్రహ్మదేవుడు అర్థం చేసుకోగలిగారు. లేకపోతే లేదు. అంచేత అంతటి ఉత్కృష్టమైన, ఉన్నతమైన జ్ఞానం ఎవరు పడితే ఆళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి దానికొక పద్ధతి ఉంటది. ఆ పద్ధతి అనగా వేద విషయములు సత్వగుణ లక్షణము కలిగి ఉన్న వారికే అవగతం కాగలదు. రజస్తమో సంపన్నులు వేదములందు విషయములన్నలను అవగాహన చేసుకొన జాలరు. అది. అంటే సత్వగుణాలు ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు కాబట్టి, రజోస్తమ గుణాల్లో ఉన్నవాళ్ళు ఎవరు దీన్ని అర్థం చేసుకోలేరు. అంచేత కలియుగంలో అందరూ కూడా ఈ రజోస్తమ గుణాల్లో ఉన్నవాళ్ళే కాబట్టి, దీన్ని బ్రాహ్మణులు అన్నవాళ్ళు సత్వగుణంలోకి వస్తారు కాబట్టి, సత్వగుణంలో ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని చదవాలి అన్న ఉద్దేశం మీద బ్రాహ్మణుల్ని చదవాలి, వేరే వాళ్ళు చదవడానికి లేదు అని ఒక నిషేధన చేశారు. అంచేత బ్రాహ్మణులు చదవాలి అంటే అది లక్షణాలు ఉన్న వాళ్ళ బట్టి గాని పుట్టుకను బట్టి కాదు. ఎవరైతే పుట్టుకను బట్టి మాకు అధికారం ఉందనుకుంటారో వాళ్ళు తప్పే. ఎవరైతే మేము పుట్టలేదు కాబట్టి మాకు అధికారం లేదు, మమ్మల్ని అన్యాయం చేశారని చెప్పి అనుకుంటుంది ఇది కూడా తప్పే. ఎవరిలో అయితే ఈ బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయో, ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని అధ్యాయం చేయొచ్చు. అది. అంచేత ఇప్పుడున్న బ్రాహ్మణులు తప్పు పట్టుకుంటున్నారు. బ్రాహ్మణులు కాని వారు కూడా తప్పు అవగాహనలో ఉన్నారు. ఇద్దరు తప్పు అవగాహన ఉండడం వల్ల ఈ వైద్య జ్ఞానాన్ని భ్రష్టు పట్టించి నానా రకాలుగా దానికి వ్యాఖ్యానాలు చేసి రకరకాలుగా చేసి మొత్తం ఒక నిజమైన అర్థాన్ని పాడు చేసి కలహం వచ్చేటట్టుగా ఒకరికొకరు దీని మీద భాష్యాలు ఇచ్చుకొని దీన్ని మొత్తం అంతా భ్రష్టు పట్టిస్తున్నారు. అందుకనే ఈ బ్రహ్మజ్ఞానాన్ని అంటే ఈ వేద జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం అనేది సహజం కాదు. సామాన్య వ్యక్తితో అయ్యే పని కాదు. అది అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ శూద్ర వంశాలకు చెందిన వాళ్ళ మీద నిషేధం పెట్టబడింది. ఇంకా మిగతాదంతా లోపల వారు ఇంకా రాశారు. సత్యగుణుడు ప్రతి ఒక్కరు సత్వగుణ సంపన్నులై అలరారిరి. క్రమంగా సత్వగుణము త్రేతాయుగము ద్వాపరయుగములందు క్షీణించి జనులు వర్తనులైది. సత్వగుణం త్రేతాయుగంలో అందరూ సత్వగుణ పరాయణులుగానే ఉండేవారు. సత్యయుగంలో. త్రేత ద్వాపరయుగాల్లో ఆ సత్యయుగం క్షీణిస్తూ వచ్చింది. వచ్చి పాప ప్రవృత్తి పెరుగుతోంది. ఇక ప్రస్తుత కలియుగం ఆ సత్వగుణం దాదాపు అడుగంటింది. కలియుగంలో అది అడుగంటుకుపోయింది. కనుకనే కృపణ వత్సలుడు శక్తివంతుడైన శ్రీ వాసుదేవుడు రజస్తమోగుణములందు నిలిచిన మందబుద్ధులు కాడ అనుసరింపగలిగిన రీతిలో వేదమును పలు విధములుగా జనసామాన్యం నిమిత్తమే విభజించాను. అది. అంచేత ఇటువంటి కలియుగపు జీవులను కూడా అర్థం చేసుకోవడానికి అనుగుణంగా ఈ కలియుగంలోనే రాశాడు. అంతకుముందు రాయలేదు. ఈ కలియుగంలో సత్వగుణం అనేది చాలా అడుగంటిపోయింది. అసలు చూస్తే కనబడదు. అంచేత వాళ్ళకి అర్థం అయ్యేటట్టుగా చేయడం కోసం ఆయన ఇప్పుడు రాసింది. ఈ కలియుగం వచ్చే వరకు ఆయన రాయలేదు. ఈ విభజన చేయలేదు. అది. హరే కృష్ణ. మధ్యలో వినబడ్డా లేదా మధ్యలో డిస్టర్బెన్స్ అయిందా? హరే కృష్ణ ప్రభు. వినపడలేదు ప్రభు. వినపడలేదు ప్రభు.
అవునా? ఎక్కడ నుంచి వినబడలేదో. కలియుగంలో వచ్చే వరకు చేయలేదు. అందుకే అంతవరకు వినపడింది ప్రభు. ఓకే. అక్కడ అది కలియుగం వచ్చేవరకు ఎందుకు విభజించలేదంటే, కలియుగంలో సత్వగుణం చూసినా కనబడే మనం ఎదిగి చూసినా కానీ కనబడే రీతిలో ఉండడం చేత కలియుగంలో ఆయన విభజన చేయాల్సొచ్చింది. ఎందుకంటే అది కూడా ఆయన మనలాంటి బద్ధుల మీద దయాభావం, కృపణ వత్సల అనే భావం వల్ల. ఆ భావం ఉండడం చేత ఆయన రాశాడు, విభజన చేశాడు. అది విభజన చేసిన తర్వాత ఏమైంది? ఎవరు స్త్రీ శూద్ర ద్విజబంధూనాం త్రైనాశ్రుతి గోచర కర్మ శ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ ఇది భారతమాఖ్యానం కృపయా మునినా కృతం. జనులకు ఇది జీవిత పరమ లక్ష్య ప్రాప్తిని కలుగజేయగలదని మహాముని కరుణతో భావించాను. ఆ విధంగా అతడు స్త్రీలు శూద్రులు ద్విజబంధువుల నిమిత్తమే మహాభారతం అనేది గొప్ప ఇతిహాసంలో రచించాను. ఇదంతా రాసిన తర్వాత మళ్ళీ ఇంకా ఈ జాతి చెందిన వాళ్ళు ఇంకా ఉన్నారు. అంటే కనీసం కృపణ జాతికి కూడా రాని వాళ్ళు. కృపణ జాతికి రాని వాళ్ళు అంటే కృపణలు అంటే అర్థం ఏంటంటే సంపాదించడం ఎలాగో తెలిసి పిసినార్తనం అవడం. కొంతమంది లేని వాళ్ళు ఉంటారు పాపం. చూడండి, నా ఒంట్లో బాగాలేదు, పలానా డాక్టర్ చూపించుకోమన్నాడు, నాకు ₹1,00,000 అవుతుంది అన్నాడు. ₹1,00,000 లేక నేను చూపించుకోవడం లేదు. కానీ ₹1,00,000 ఉండి కూడా డబ్బులు వేస్ట్ అనుకుని చూపించుకోకపోవడం, కనీసం ఎంత కష్టపడి సంపాదించాను నా కోసం ఎంత ఖర్చు పెట్టుకోవడం, పాత పోయింది, నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకోవడం, అది కృపణ. అంచేత ఇప్పుడు కృపణలు అంటే అర్థం ఏంటంటే వేదాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండి, ఆ జ్ఞానం ఉండి తప్పుడు మార్గం పట్టడం వాళ్ళని కృపణలు. కానీ అసలు ఆ జ్ఞానం లేని వాళ్ళు, ఆ శక్తి లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అమాయకులు. వాళ్ళెవరు? స్త్రీ శూద్ర ద్విజబంధు. స్త్రీలు శూద్రులు ద్విజబంధువులు. ద్విజబంధువులు అంటే ద్విజులు అన్నది 4 వర్ణాల 3 వర్ణాల వాళ్ళు ద్విజులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు. 4లో 3 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వీళ్ళు ముగ్గురు కూడా ద్విజులు. ద్విజులు అంటే ఏంటో చెప్తాను చర్చిస్తాం. ప్రభుపాద రాశారు. వీళ్ళు ముగ్గురిని ద్విజులు అంటారు. శూద్రులు ద్విజులు అంటారు. వాళ్ళు ద్విజ అనే సంస్కారానికి వెళ్ళరు. అంచేత స్త్రీలు శూద్రులు వీళ్ళని కృపణలుగా కాదు, తెలుగు తక్కువ వాళ్ళుగా పరిగణిస్తారు. అంటే పరిగణించిన అర్థం ఏంటంటే వాళ్ళకి ఆ శక్తి లేదు అని అర్థం. డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోలేము కేటగిరీ. అది పరిసనార్థనం కాదు, చేయించుకోకపోవడం. పాపం చేయించుకునే స్థితి లేదు. చేయించుకోవాలన్నా సరే చేయించుకునే పరిస్థితులు లేవు. ఎవరు డబ్బులు ఇచ్చినా అప్పు ఇవ్వడం లేదు, లేదంటే ఏదో ప్రాబ్లం వల్ల వాళ్ళు చేయించుకునే పరిస్థితి. వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా హీనంగా ఉంది. వాళ్ళ దాన్ని వాళ్ళు భరించలేరు. ఆ అప్పుని కానీ ఆ ఆర్థిక ఇబ్బందిని వాళ్ళు తీసుకోలేరు. ఆ పరిస్థితిలో ఉన్నవాళ్ళు. సో అటువంటి జాతికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ. అయితే 3వ కేటగిరీ ఉంది. వాళ్ళు ఏంటంటే ద్విజబంధు. వాళ్ళు అయితే ద్విజులు, కానీ ఈ కేటగిరీకి వస్తారు. ఎలా అంటే డబ్బు ఉన్నవాడు కుటుంబానికి చెందిన వాడే, కానీ ఎవడు అప్పు ఇవ్వడు. ఎందుకంటే వాడు ఎంత దుబారా చేస్తాడో, ఎంత తాగబోతాడో, ఎంత చెత్తగాడో, ఎంత ఏదో అందరికీ తెలుసు. వాడు అప్పు ఇస్తే డబ్బులు వెనక్కి రావని తెలుసు కాబట్టి ఎవరు డబ్బులు ఇవ్వరు. అంటే 3 రకాలు ఉంటారు.
ఒకడు డబ్బులుండి ఆపరేషన్ చేయించుకోకపోవడం, రెండవ డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోకపోయాడు, మూడవ డబ్బులుండి దాన్ని ఖర్చు పెట్టేసుకుంటూ పొదుపు లేకుండా వెనక ముందు ఆలోచన ఖర్చు పెట్టుకునే రకం వాడు చేయించుకోలేదు. ఎందుకంటే చేతిలో పైసా ఉండదు. అప్పు ఎవడు అందరూ భయపడతారు, వీడికి అప్పు ఇస్తే వెనక్కి రావని. సో వాడు చేయించుకోలేడు. ఈ విధంగా 3 రకాలు. ఆ 3వ రకం వాళ్ళని ద్విజబంధు అని. వాళ్ళు ద్విజులే కానీ ద్విజుల కింద కాదు. ద్విజుల కింద లక్షణాలు ఉండవు. ద్విజులుగా చలామణి అవుతారు కానీ ద్విజుల కింద లక్షణాలు ఉండవు. అంటే ధనవంత కుటుంబంలో పుట్టిన వాళ్ళు కానీ ధనవంతకు ఉన్న లక్షణాలు అవి ఉండవు. సో ఈ విధంగా ద్విజబంధు అన్నది 3వ జాతి. ఈయన ముగ్గురికి వాళ్ళ ముగ్గురు ఎటువంటి వాళ్ళంటే అంటే వాళ్ళు చేయించుకోలేని స్థోమత, చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు. అటువంటి అంటే అదే విధంగా వీళ్ళు ముగ్గురు వేదజ్ఞానం చదువుదామన్నా చదవలేని పరిస్థితి. ఎందుకని వాళ్ళకి ఇంటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. స్త్రీలకు సహజంగా ఇంట్రెస్ట్ ఉండదు. స్త్రీలు ఎప్పుడు కూడా వంట చేసి సేవ చేయగలరు కానీ పుస్తకాలు చదివి లెక్చర్లు ఇవ్వడం అంటే చాలా కష్టం వాళ్ళకి. ఎవరో కొంతమంది ఉంటారు. సహజంగా ఇది కష్టం, ఎవరికి ఉండదు. అందుకని చాలా తక్కువ మంది స్త్రీలు కనబడుతుంటారు ఇలాగా ఉపన్యాసాలు ఇవ్వడం, ఈ శాస్త్రాలు చదివి శాస్త్రాల మీద ఉపన్యాసం ఇచ్చే స్త్రీలు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ పురుషులు వేస్తారు. వాళ్ళకి ఎంతసేపు మంచి సేవ చేయమంటే ఇంట్లో 10 మంది సేవ చేయమంటే వంట చేయమని అంటే చేస్తారు, చేయగలరు. సో అదేవిధంగా స్త్రీలకి శూద్రుల కంటే చెప్పాం కదా, శూద్రులు అంటే ఎప్పుడు కూడా వాళ్ళు రజస్తమ వనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం చేసుకోవాలనే స్వభావం ఉండదు. వాళ్ళకి అర్థం చేసుకోవాలని అర్థం అవ్వదు, అర్థమయ్యే బుద్ధి ఉండదు. అంచేది వాళ్ళు చేసుకోలేరు. ఇప్పుడు ద్విజబంధువులు అన్నవాళ్ళు వాళ్ళు జన్యు ద్విజం అన్నది చెప్తాను, కానీ వాళ్ళు ఆ లక్షణాలు లేవు అన్నమాట. అందుకని ప్రభుపాలు దీంట్లో రాస్తున్నారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వంశములందు గాని లేదా ఆధ్యాత్మికోన్నతిని బడిసిన వంశం నందు గాని జన్మించను తమ వంశీయులకు తగని వారు ద్విజ బంధువులని పిలువబడుదురు. అది అంటే బ్రాహ్మణ కుటుంబంలోనూ క్షత్రియ కుటుంబంలోనూ వైశ్య కుటుంబంలో పుట్టినప్పుడు కూడా వాళ్ళకు వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు లేకుండా ఉన్న వాళ్ళందరినీ ద్విజ బంధువులు అంటారు. ద్విజ బంధువు. అయితే ఇంతకీ ద్విజులు అంటే ఎవరు? ద్విజులు అంటే శుద్ధి కార్యములను నన్నున్నది శిశువు యొక్క జన్మకు పూర్వమే ప్రారంభమవును. శుద్ధ కార్యం అన్నది శిశువు యొక్క జన్మకు ముందే ప్రారంభమవుదట. అదేంటి? అట్టి గర్భధారణ కార్యక్రమమే గర్భధారణ సంస్కారం అని పిలువబడును. ఆ శుద్ధి కార్యంతో గర్భధారణ చేయడమే ఒక సంస్కారం. ఆ సంస్కారాన్ని గర్భధారణ సంస్కారం అంటారు. అటువంటి గర్భధారణ సంస్కారమును పొందని వాడు ద్విజుల కుటుంబంలోని వాడుగా అంగీకరింపబడడు. ఎవరికైతే ఈ గర్భధారణ సంస్కారం జరగదో వాడిని ద్విజుల కింద ద్విజుల వంశకు చెందిన వాడుగా పరిగణించబడరు. అంచేత కలియుగంలో ఈ గర్భధారణ సంస్కారం అనేది జరగడం లేదు. మనలో చాలా మంది మనం మొదటిసారిగా వింటున్నామేమో ఈ గర్భధారణ సంస్కారం అంటే ఏంటన్నది. అంచేత మనకి ఇటువంటి వాళ్ళం కాబట్టి మనల్ని ఒకవేళ మనం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా, క్షత్రియ కుటుంబంలో పుట్టినా, వైశ్య కుటుంబంలో పుట్టినా కూడా మనల్ని ద్విజులుగా పరిగణించరు శాస్త్ర ప్రకారం. సామాజికంగా ఇప్పుడు అది పుట్టుకతోటి మనకి ఇదైపోయింది కాబట్టి ద్విజులకు అంటారు, కానీ నిజానికి శాస్త్రపరంగా మనం ద్విజులం కాము. అది ఇక అందుకని ప్రభుపాద చెప్తాను, గర్భధారణ సంస్కారం సమయం తొలి జన్మ భావింపగా ఆధ్యాత్మికోపదేశ సమయం ద్వితీయ జన్మగా భావింపడును.
ఇటువంటి ముఖ్యమైన సంస్కారం ద్వారా యథావిధిగా పవిత్రీకరణ పొందిన వాడే యోగ్యుడైన ద్విజుడు అనబడును. అది అంచేత 2 రకాలుగా ఇదైన వాడే నిజమైన ద్విజుడు. ఒకటి గర్భధారణ సంస్కారంలో ద్వారా పుట్టడం ఒకటి. రెండోది కొన్ని రోజులకి ఒడుగు చేస్తారు. ఒడుగంటే అదే జన్యం, యజ్ఞోపవిత్త ధారణ అంటే జన్యాన్ని గురువుని అంగీకరించి గురువు నుంచి మంత్రోపదేశం పొందడం. ఈ 2 ఎవరైతే చేస్తారో, 2 సంస్కారం ఎవరైతే ఎవరికైతే జరుగుతాయో వాడు నిజమైన సరి అయిన ద్విజుడి కింద లెక్క. ఆ 2 జరగని వాళ్ళందరూ ద్విజబంధువులే. ఆ 2 అసలు లేని వాళ్ళు శూద్రులు కానీ స్త్రీలు కానీ. అందుకని స్త్రీలకి జన్యం అన్నది ఉండదు. దానితో గర్భధారణ కూడా ఉండదు. పూర్వ గర్భధారణ అయినా ఉండేది, అది కూడా లేదు. అంతే వాళ్ళు శూద్రులు అన్న వాళ్ళు స్త్రీలు ద్విజుల్లోకి రారు. శూద్రులు కూడా అంతే. శూద్రులు కూడా అలా జరగని వాళ్ళందరూ శూద్రులు. సో ఈ విధంగా వీళ్ళందరూ ఇది మనకి నిజమైన ద్విజబంధు అన్న దీనికి ఇది నిర్వచనాలు. అయితే రెండో పారాగ్రాఫ్ లో ద్విజబంధువుల కోసం ప్రభుత్వాలు రాస్తున్నారు, అది చదువుకోవచ్చు. మూడో పారాగ్రాఫ్ లో మహాభారతం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు, మహత్వాన్ని. స్త్రీలు, శూద్రులు, ద్విజబంధువులు వంటి అల్పజ్ఞ జనులు దివ్యమైన వేదముల ప్రయోజనం అవగతం చేసుకునేటప్పుడు అవసరమైన యోగ్యతను లోపించి ఉందరు. వాళ్ళందరికీ ఆ యోగ్యత ఉండదు. ఆ యోగ్యతను లోపించి ఉంటారు కాబట్టి వాళ్ళలో అటువంటి వారి కోసం మహాభారతం రచింపబడినది. మహాభారతము ఒక వేద జ్ఞానం కాదు, ఇది ఒక ఇతిహాసము. ఇతిహాసం అంటే అర్థం ఏంటంటే చరిత్ర అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే స్టోరీ లాగా ఉంటుంది, కథల రూపంలో ఉంటుంది, కథలాగా ఉంటుంది. అంచేత కథలు అనగానే చాలా మంది చదువుతారు. ఫిలాసఫీ అంటే కష్టపడతారు, కానీ స్టోరీ అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అంటే ఇది ఇతిహాసం, అటువంటి ఇతిహాసం కాబట్టి ఇది అటువంటి వాళ్ళని ఆకర్షిస్తుంది చదవడానికి. అంటే వాళ్ళ కోసం రచించబడింది. వేదము ప్రయోజనము తెలియజేయటే మహాభారతం యొక్క ముఖ్య ప్రయోజనము. కనుక వేదసారమైన భగవద్గీత దాని యందు పొందుపరచబడింది. వేదం యొక్క సారాన్ని ఇవ్వడమే దాని ముఖ్య ఉద్దేశం కాబట్టి వేదసారమైన భగవద్గీతను దాంట్లో జొప్పించడం జరిగింది. అది మనం అర్థం చేసుకోవాలి. అల్పజ్ఞులైన వారు తత్వము కన్నను కథల యందు ఎక్కువ ప్రీతి కలిగి ఇందురు కనుక వేదములందరి తత్వమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత రూపంలో పలికిండును. ఇది అర్థమైంది. అల్పజ్ఞానం ఉన్నవాళ్ళు తత్వం కంటే ఇటువంటి కథలు, చరిత్రల మీద ఎక్కువ ప్రీతి కలిగి ఉంటారు కాబట్టి ఆ విధంగా వాళ్ళని చదివించడం కోసం, వాళ్ళని ఆకర్షించడం కోసం మహాభారతాన్ని రాజుగా మొదలుపెట్టాడు వేదవ్యాసుడు. శ్రీకృష్ణ భగవానుడు వ్యాసదేవుడు దివ్యులు కనుక ఈ యువపు ప్రతి జనులకు శుభం కలుగు చేయటకే కలిసి యత్నించేది. ఆ విధంగా వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నమే మహాభారతం. అటువంటి భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథమై ఉన్నది. వేదాంత తత్వము కళాశాల అధ్యయన విషయం కాగా విశ్వవిద్యాలయ విద్యార్థుల వంటి వారే భక్తి సేవ యందు నియుక్తులవుతున్నారు. ఈ చదివి కళాశాలలో పరిశోధన కింద చేసిన తర్వాత దాన్ని తెలుసుకున్న వాళ్ళు ఏమవుతున్నారు? భగవంతుడికి భక్తిలో భక్తులైపోతున్నారు. అది. సో ఈ విధంగా వేదవ్యాసుడు కృష్ణుడు కలిపి చేసిన కార్యం సఫలీకృతం అవుతుంది. మనకి ఉదాహరణ. వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు? రీసెర్చ్ చేయాలన్న ఉద్దేశం తీసుకుంటున్నారు, దాన్ని అర్థం చేసుకొని భక్తులై ఈ విధంగా పతిత జీవులందరూ ఉద్ధరించబడుతున్నారు.
అది ఈ విధంగా మహాభారతం యొక్క గొప్పతనాన్ని దీంట్లో ఇచ్చారు. ఆ! వాస్తవానికి ఇది ఒక గొప్ప గొప్ప విజ్ఞాన శాస్త్రం. మహాభారతం అన్నది ఒక గొప్ప విజ్ఞాన శాస్త్రం. ఇది విజ్ఞాన శాస్త్రమునకు ఇట్టి విజ్ఞాన శాస్త్రం చైతన్య మహాప్రభు రూపంలో సాక్షాత్ కృష్ణుడే పరమాచార్యుడే ఉన్నాడు. ఆ దేవదేవుని శక్తి ప్రదానం చేసిన వారు, ఆ దేవదేవునిచే శక్తి ప్రదానం చేయబడిన వారు ఇతరులను శ్రీకృష్ణ భగవాన్ని భక్తి సేవలో నియుక్తులను చేయగలరు. ఎవరికైతే ఇటువంటి యూనో ఇటువంటి శాస్త్ర జ్ఞానం ఉందో వాళ్ళకి భగవంతుడి కృప జోడించబడినప్పుడు మాత్రమే వాళ్ళు మిగతా వాళ్ళని కూడా ఈ భక్తి సేవలో నియుక్తులయ్యేటట్టుగా చేయగలుగుతారు అని చెప్తున్నాం. సరే, ఇదంతా రాసిన తర్వాత వ్యాసవ్యాసుడు రాశాడు. రాసి దీనుల కోసం, అల్పజ్ఞుల కోసం, వీళ్ళందరి కోసం రాసిన తర్వాత వ్యాసవ్యాసుడు ఏ విధంగా ఫీల్ అవుతున్నాడు అని నెక్స్ట్ చెప్తున్నారు. ఏవం ప్రవృత్తస్య సదా భూతానాం శ్రేయసి ద్విజః సర్వాత్మకేనాపి యథా నాస్తుష్యదృదయం తతః. ఓ ద్విజులారా, ఈ విధంగా సర్వజనుల సంపూర్ణ శ్రేయస్సు కొరకే నియుక్తుడైనను వేదవ్యాసుని మనస్సు సంతృప్తి చెందలేదు. ఈ విధంగా వేదవ్యాసుడు జనుల యొక్క ప్రయోజనం కోసం ఆలోచించి వాళ్ళ కోసమే అంతా చేసినప్పటికి కూడా ఆయనకి లోపల ఎందుకో సంతృప్తి లేదు. కొన్నిసార్లు మనం వంట చేసినా లేదా ఏం చేసిన తర్వాత కూడా మనకి ఆ తృప్తి రాదు చేసామన్నది. జనాలు మంచి బాగుందని కానీ బాగోలేదని అనకపోయినా సరే, బాగుందని అన్నా సరే, నిజంగా కొంతమంది చాలా మంది మెచ్చుకున్నా సరే మనకి అతృప్తి ఉన్నది. ఇంకా రాలేదు, ఇంకా బాగా కావాలి, రాలేదు అన్న ఒక మన లోపల ఒకటి ఉండిపోద్ది. చాలా మంది బయట వాళ్ళందరూ చాలా బాగా, ఎంత బాగా చేశారండి, అబ్బాయి ఎంత బాగా చేశారండి మాకు అది అని మనం పొగుడుతూ ఉండొచ్చు. కానీ మనకేమనిపిస్తుంది, దీనికి ఇలా అనుకుంటే నేను సరిగ్గా రావాల్సింది వచ్చినట్టుగా వస్తే ఇంకంత బాగుంటుంది, ఇంకంతా ఈ పొగుడుంటే ఎవరు అన్న ఇది ఒకటి మనకి లోపల ఉంటుంది. సో అదే విధంగా వేదవ్యాసుడు రాసి ఇవన్నీ చేసినందుకు ఇంత మనకి గ్లోరిఫికేషన్ జరుగుతున్నప్పటికీ వేదవ్యాసుడు మాత్రం సంతృప్తి లేదు. ఆయన రాసిందంతా కూడా తనకు పాండిత్యాన్ని చూపించుకోవాలని కాదు, ఈ సర్వజనుల యొక్క శ్రేయస్సు కోసమే ఆయన రాసినప్పటికి కూడా ఆయనకి ఎందుకో సంతృప్తి లేదు. ప్రభుపాద భాషలో చెప్తున్నారు, సమస్త మానవాల యొక్క సంపూర్ణ శ్రేయస్సు కొరకు వేదవాజ్మయమును రచించినప్పటికీ శ్రీ వ్యాసదేవుడు సంతృప్తిని పడలేకపోయాను. అటువంటి కార్యములొచ్చే అతడు సంతృప్తి నందునని భావించబడినను అంతిమ అతనికి ఏమాత్రము సంతృప్తి కలగలేదు. ఆయన ఏదో మంచి గొప్ప కార్యం చేసి మంచి చేద్దామని చెప్పి చేసినప్పుడు కూడా కొన్నిసార్లు మనం చాలాసార్లు చేస్తుంటాం. అంటే ఇది ముందు ఉన్నప్పుడు చేసేవాళ్ళం. బేస్ అని చెప్పుకుంది మాకు, బేస్లో ఏదో మంచిగా వంట చేసి అందరికి పెట్టించి అబ్బా అనిపించాలని అని మొదలు పెట్టేవాళ్ళం. కానీ అది సరిగా వచ్చేది కాదు. అప్పుడు వాళ్ళు మరి ఎవరు తిన్నవాడికి ఏదో ఒకటి తింటే ఆనందమే కాబట్టి చాలా బాగుంది అనేవారు. కానీ నాకైతే ఉండేది కాదు, ఇంకా బాగా రావాలి, ఇంకా రాలేదు కదా అని. సో అదే విధంగా వేదవ్యాసుడు మనం ఈ పతిత జీవులందరినీ ఉద్ధరించి వాళ్ళందరూ బాగు కోసం నేను ఇంత చేశాను అంత చేశాను కదా, చెయ్యాలి, వాళ్ళందరినీ ఆకట్టుకోవాలి, వాళ్ళందరినీ భక్తులు తీసుకురావాలని తప్పంతా మొదలు పెట్టాడు, చేశాడు. కానీ ఆయనకి చేసిన తృప్తి లేదు. ఏదో లోపల ఉండిపోయింది. అప్పుడు ఏం జరిగింది? నాస ప్రసీద దృద్రయ
సర్వస్వత్యా స్వత్యాస్తతే స్తటే శుచౌ వితర్కయన్ వివక్తస్థ ఇతంచోవాద ధర్మవేత్. ఈ విధంగా హృదయం అసంతుష్టిని చెందిన వారే ముని ధర్మసారము నెరిగి ఉన్నందున వెంటనే ఆలోచన మగ్నుడే తనలో తాను ఇటు పలికెను. హృదయం అంతా అసంతృప్తితో నిండిపోయింది. అంచేత కానీ ధర్మపరాయణ కాబట్టి, ధర్మజ్ఞానం ఉంది కాబట్టి, ధర్మసారం తెలిసిన వాడు కాబట్టి వెంటనే ఎందుకు నాకు ఈ అసంతృప్తి వచ్చింది, ఏం తక్కువైంది అన్నది ఆలోచనలోకి వచ్చాడు. అది తెలివైన వాడు చేసే పని. తెలివైన వాడు చేసే పని అంటే తప్పు చేయడం తప్పు. తెలివైన వాడు తప్పు చేసినంత మంది తెలివి తక్కువ అయిపోవడం. తప్పు చేసిన తర్వాత కూడా ఆ తప్పు ఏమిటి అని తెలుసుకోవాలని ప్రయత్నం చేయని వాడు తెలివి తక్కువ. తెలివైన వాడు ఏం చేస్తాడు, ఎందుకు ఈ తప్పు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నది ఆలోచించడం. అది తెలివైన వాడు చేస్తాడు. తెలివి తక్కువ ఏంటంటే అంచేత తెలివైన వాడు ఎప్పుడైతే దాన్ని గ్రహిస్తాడో అప్పుడు తెలివి తక్కువ లెక్క పరిగణించింది. తప్పు చేసినా సరే తెలివైన వాడే. ఎందుకంటే ఎక్కడ జరిగిందని తెలుసుకోగలిగాడు కాబట్టి, దాన్ని ఏ విధంగా నిరోధించాలని ఆలోచన పడుతున్నాడు కాబట్టి, ప్రయత్నిస్తున్నాడు. అంచేత ఇక్కడ ఈయన తెలివైన వాడు కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఎందుకు నాలో ఈ సంతృప్తి వచ్చింది, ఎక్కడ ఏం జరిగి ఉంటుంది అన్న ఆలోచనలో పడ్డాడు. అది తెలివైన వాడికి తెలివి తక్కువ వాడికి ఉన్న తేడా. తప్పు చేయడం తెలివైన వాడు తప్పు చేస్తాడు, తెలివి తక్కువ వాడు తప్పు చేస్తాడు. కాకపోతే ఒక వ్యక్తి తెలివైన వాడా తెలివి తక్కువ వాడు అంటే ఎక్కడ తెలుస్తుంది, తప్పు జరిగిన తర్వాత తెలుస్తుంది. తెలివి తక్కువ వాడు తప్పు చేశాను, తప్పు అయిపోయింది, ఎందుకు తప్పు అయింది, లేదా తప్పు అయిపోయిందన్న చింతించడం కానీ లేదంటే తప్పుని కప్పిపుచ్చుకోవడం కానీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తెలివైన వాడు ఏం చేస్తాడు, తప్పు ఎక్కడ జరిగిందో, తప్పు జరిగిందని ఒప్పుకుంటాడు, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు, దాన్ని సరిదిద్దుకోవడానికి మళ్ళీ జరగకుండా చూసుకుంటాడు. అది తెలివైన వాడు. అంచేత మనం ఎప్పుడైతే జరిగిన తప్పుల్ని మనం ఎవరు సరిదిద్దుకోవడం ప్రయత్నిస్తామో అప్పుడు మనం తెలివైన వాళ్ళం. ప్రయత్నించకుండా దాన్నే మళ్ళీ మళ్ళీ చేసేదాన్ని తప్పించుకోవడానికి చేసుకుంటుంటే అది తెలివి తక్కువ. అంటే జీవితంలో తప్పులు చేసినంత మాత్రం తెలివి తక్కువలో అయిపోవం. మనిషిగా మనందరికీ సహజం ఇది తప్పులు చేయడం. వ్యాసులు లాంటి వాడే తప్పు చేశాడు, అంత చేసిన కూడా సంతృప్తి పొందలేదు. అంచేత అటువంటిది మనకి మనం అసంతృప్తి పొందడం లేదా తప్పులు చేయడం అన్నది సహజం. కానీ ఎందుకు అనేది ఆలోచించేవాడు తెలివైన వాడు. ఆలోచించుకుంటే దాంట్లోనే తప్పు చేశాను, తప్పు అయింది ఇలాగే అంటూ దాన్ని చింతిస్తూ కూర్చునేవాడు తెలివి తక్కువ. అంచేత మనం తెలివైన వాళ్ళం తెలివి తక్కువ వాళ్ళం అన్నది తప్పు జరిగిన తర్వాత నిర్ణయించబడుతుంది, తప్పు చేయడంలో నిర్ణయించబడదు. తప్పును బట్టి నిర్ణయించిన వాడు కూడా తెలివి తక్కువ. ఒక తప్పు చేసిన వాడు తెలివి తక్కువ నిర్ణయించేస్తే వాడు దాన్ని తప్పులో తెలుసుకుని దాన్ని సరిదిద్దుకుంటున్నాడు అన్నది ఆలోచించకుండా తప్పు చేసి చూపించిన వాడు కూడా తెలివి తక్కువడే. తెలివి తక్కువడు కాబట్టి వాడు ఎప్పుడు ఆ తప్పునే చూస్తున్నాడు. ఆ తప్పు అయిన తర్వాత వాడు ఏ విధంగా దాన్ని సరిదిద్దుకుంటున్నాడు, ఏ విధంగా పైకి లేగడానికి ప్రయత్నిస్తున్నాడు, ఏ విధంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు చూడగలిగిన వాడు తెలివేటన్నా. అంచేది ఈ విధంగా మన తెలివితేటలు అన్నది ఓన్లీ తప్పులను బట్టి నిర్ణయించబడదు. మనం చూసే దృష్టిని బట్టి తప్పు జరుగుతుంది. మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం అన్న దాన్ని బట్టి మన తెలివితేటలు అనేవి నిర్ణయించబడతాయి. ఇక్కడ ఏమని ఆలోచించబడుతున్నాడు,
తను ఆలోచిస్తున్నాడు. ఎక్కడ ఒక్కొక్కటి వస్తున్నాడు. ఏ విధంగా అంటే రిఫ్లెక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం వంట చేసిన తర్వాత ఎక్కడో తప్పేది. ఎక్కడ తప్పేది తెలియదు అప్పుడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఓకే. ఫస్ట్ కూరగాయలు తెచ్చాం. ఒక్కొక్కటి మనం చేసుకుంటుంటే ఎక్కడో చోట మన తప్పన్నది తెలుస్తది. ఎక్కడ మిస్ అయ్యాం? ఎలా మిస్ అయ్యాం? ఏదైనా మనం అలాగే కదా! చూడండి ఏదైనా మనకు పర్స్ అనేది పోయిందనుకోండి. ఆలోచిస్తాం. ఇంటి దగ్గరికి వెళ్ళాను. నేను ఫస్ట్ అక్కడికెళ్ళాను. అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ తీసానా పర్సు? తీసాను. ఇలాగ ఆలోచిస్తుంటాం. తర్వాత ఎక్కడైతే మనకు ఇక్కడ కనబడదు. ఇక్కడ ఉంది. ఇక్కడ లేదు. అంటే ఈ మధ్యలో ఎక్కడో పోయింది. లేదా అక్కడ ఆ విధంగా మనం పని చేస్తాం. అదే విధంగా ఇక్కడ కూడా ఈయన కూడా అదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి తన యొక్క ఆలోచన ద్వారా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఎక్కడ తప్పు జరిగింది? ఎందుకు అసంతృప్తి అవుతుంది? అదే చేస్తున్నాడు. ధృతవ్రతేన హి మయా ఛందాంసి గురువోజ్ఞయః మానితా నిర్వ్యలీకేన గృహీతాం చానుశాసనం భారతవ్యపదేశేన హ్యమ్నాయార్దశ్చ ప్రదర్శితః దృశ్యతే యత్ర దద్మాది స్త్రీశూద్రాదిభిరప్యుత. దృఢవ్రతములను పాటించుచు నేను నిష్కపట భావంతో వేదములను గురువును యజ్ఞాగులను అర్చింతిని. సర్వ విధములైన ఆజ్ఞలకు లోబడి ఉండి స్త్రీలు శూద్రులు ద్విజబంధువులు వంటి వారు కూడా ధర్మపదమును గాంచగల రీతిలో గురు శిష్య పరంపర యొక్క భావనమును మహాభారత వ్యాఖ్యానం ద్వారా తెలియజేస్తుంది. ఆయన ఇప్పుడు పునరాలోచనలో పడ్డాడు. ఎక్కడ అదో తప్పు? నాలో నేనేమైనా చెడు భావంతో రాశానా? లేదే. ఎందుకంటే దృఢ వ్రతాలు పాటించాను. అంటే నా వ్రతం అంటే దృఢం. నిర్ణయాలన్నీ నియమనిష్ట అంతా బాగానే పాటించాను. నిష్కపట భావం, నాలో ఎటువంటి కపట భావం లేదు. నా స్వార్థం అంటూ లేదు. స్వార్థం లేకుండా నిస్వార్థంగా నిష్కపటంగా నేను ఉన్నాను. వేదాల్ని గురువుని యాగాగ్నులను అర్చించుతుని. వేదాల్ని నర్చించాను, నా గురువుని అర్చించాను, యాగాగ్నులను కూడా అర్చించాను. అంచేత నా గురు భక్తిలో కానీ దేంట్లో కూడా ఎటువంటి లోపం లేదు. ఇలా ఒక్కొక్కటి అంటే నా 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 నియమనిష్టల్లో లోపం లేదు, నా భావంలో లోపం లేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు నిష్కపటం భావంతో నేను లేను. నా యొక్క భక్తిలో ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా గురువుని నేను ఉపాసన చేశాను. యజ్ఞయాగాదులు చేసి వాళ్ళు రోజు యజ్ఞం చేసే తప్పును కొన్ని అర్పణలు కూడా చేస్తున్నాను. అలాగే వేదాలు కూడా నేను పూజిస్తున్నాను. సర్వ విధముల ఆజ్ఞలకు లోబడిన స్త్రీలు శూద్రులు ద్విజులు వంటి వారి కూడా ధర్మపదం గాంచగల రీతిలో గురు శిష్య పరంపర యొక్క భావనను మహాభారత వ్యాఖ్యానం ద్వారా తెలియజేస్తుంది. ఇటువంటి పద్ధతులైన స్త్రీలు శూద్రులు ద్విజ బంధువుల్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా గురు పరంపరని దాటకుండా గురు పరంపర వాళ్ళకి కూడా అందే విధంగా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా నేను మహాభారతం రచించాను. అదేనా మహాభారతం ఏదైనా నా ఒక్క ఉద్దేశంతో లేదా ఏదో నేను రాయలేదు. అది కూడా వాళ్ళు గురు పరంపర అర్థం చేసుకోవాలి, గురు పరంపరలో ఉండేటట్టుగా నేను రాశాను. ఈ విధంగా అంటే ఒక్కొక్కటి ఆయన అనలైజ్ చేసుకుంటూ వస్తున్నాడు. మన ఎలాగైతే ఇప్పుడు పర్స్ అక్కడ పోయిందంటే ఒక ఇంటి దగ్గర బయలుదేరాను, అక్కడ ఉంది తీశాను, టేబుల్ తీసుకొని నేను డబ్బులు పెట్టుకున్నాను. అక్కడికి వెళ్ళాక ఆ బస్సు కూడా టికెట్ తీసాను, అప్పుడు కూడా పలస్ తీశాను. ఇలా మనం ఒక్కొక్కటి మనం ఆలోచిస్తుంటాం. అంచేది అలాగా ఉన్నప్పుడు అప్పుడు మనకి ఎక్కడ కనబడలేదు అన్నది తెలుస్తుంది. ఆ విధంగా ఇక్కడ ఈయన తన యొక్క సిచ్యువేషన్ కూడా పునః పరిశీలించుకుంటూ వస్తున్నాడు. ఇందులో చూస్తే ఇక్కడ కొన్ని లక్షణాలు ఏంటంటే
ఆయన యొక్క నిష్టలో ఎక్కడ ప్రాబ్లం లేదు. వేదాలను పూజించాడు, గురువులను పూజించాడు, ఆ! యజ్ఞ యాగాగ్ని పూజించాడు. ఆ! ఎప్పుడు కూడా నియమ నిష్టలన్నిటిని పాటిస్తున్నాడు. గురు పరంపరను ఎప్పుడు కూడా అతిక్రమించాలని భావించలేదు. పతితులను ఉద్ధరించాలనే భావంలోనే ఉన్నాడు. మనం ఉద్ధరించాలని భావనలోనే ఉన్నాడు గానీ, వాళ్ళతో గొప్పవాడు అనిపించుకోవాలనే భావన అయితే లేదు. కొంతమంది ఎందుకంటే, ఇప్పుడు చాలా మంది చూసుకుంటే, మనం రాజకీయ నాయకులందరూ చూసుకుంటే వాళ్ళందరూ ఓహ్! పతితుల మీద ప్రేమ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ కాదు. వాళ్ళు సీట్ గెలుచుకోవాలని చెప్పి. అలాగే ఈయన వాళ్ళతో గొప్పవాడు అనిపించుకోవాలనో, లేదంటే వాళ్ళతో జేజేలు అనిపించుకోవాలని కాదు. నిజంగా వాళ్ళని ఉద్ధరించాలన్న భావంతోటే ఆయన రచన చేశాడు. సో, ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా ఆయనలో తప్పులెక్కడ కనపడటం లేదు. హ్మ్. అంచేత ఇక్కడ ప్రభుపాల్ వారి భాషణంలో రాస్తున్నారు ఏమనంటే, దృఢవ్రతం పాటింపకుండా మరి గురు శిష్య పరంపరలు నిలవకుండా ఎవరును వేదార్థములను ఎరుగలేరు. వేదాలకు అర్థాలని మనం ఉన్నట్టుగా తెలుసుకోవాలంటే దృఢవ్రతాన్ని పాటించాలి. నియమ నిష్టలు దృఢంగా పాటించాలి. గురు శిష్య పరంపరలో నిలబడి ఉండాలి. దాన్ని మనం అతిక్రమించడానికి లేదు. అవి చేయకుండా ఎవరు కూడా వేదార్థాలకు అర్థాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు. సో, అదే విధంగా అంచేత అటువంటి భావంతోటి రాసింది కాబట్టి మహాభారతం చెప్తున్నారు. కనుకని ఈ యుగమున మూల వేదముల కన్నా మహాభారతమే అత్యంత అవసరమే ఉంది. కలియుగంలో అటువంటి మనుషులు ఇక్కడ దృఢ వ్రతాలు పాటించే మనుషులు గాని, లేదంటే గురు శిష్య పరంపరలో ఉండే మనుషులు గాని లేకపోవడం వల్ల వేద జ్ఞానం కంటే మహాభారతమే అత్యంత అవసరమైన జ్ఞానం, శాస్త్రం కూడా. ఎందుకంటే మహాభారతాన్ని అర్థం చేసుకోవడానికి ఇటువంటి సత్వగుణం సత్వగుణం అవసరం లేదు. రజో తమో గుణాలతో కూడా అర్థం చేసుకోవచ్చు. అంచేత వేద జ్ఞానం కంటే మహాభారతాన్ని అర్థం చేసుకోవడం కలియుగ యొక్క ముఖ్య లక్షణం. అందుకనే ఈ భాగవతం కంటే, పురాణాల కంటే, వేద జ్ఞానం కంటే భగవద్గీత ప్రాముఖ్యత సంపాదించింది కలియుగంలో. భగవద్గీత భారతంలో ఒక భాగం అవడమే దీనికి కారణం. తర్వాత తథాపి మతమే దైహ్యో యత్మా చైవాత్మనా విభు అసంపన్న ఇవా భాతి బ్రహ్మవర్చస్య సత్తమః. వేదములు గోడేరు సమస్తమును సంపూర్ణంగా కలిగి ఉన్నప్పటికీ నేను అసంపూర్ణతను అనుభవించుచున్నాను. వేదాల ప్రకారం సంపూర్ణతకు కావాల్సిన అన్ని లక్షణాలు నాలో ఉన్నాయి. అంటే వేదాలు సంపూర్ణ పూర్ణత్వాన్ని పొందడానికి ఏ లక్షణాలు ఉండాలని నిర్వచిస్తున్నాయో, సజెస్ట్ చేస్తున్నాయో అటువంటి లక్షణాలన్నీ నాలో ఉన్నాయి. అటువంటి నియమాలన్నీ పాటిస్తున్నాను. అటువంటి ఆచరణ ఆచరిస్తున్నాను. అయినప్పటికీ కూడా నేను అసంతృప్తికి గురవుతున్నాను. ఎందుకు కారణం? అందుకని అంటే ఆయన పునర్విమర్శ చేసుకుంటాడు. తనలో వేదాలు నిర్ణయించిన ప్రకారం సత్వగుణం పెంచుకోవడానికి, పరిపూర్ణతను పొందడానికి ఏ లక్షణాలు వేదాల్లో ఉండాలని చెప్తున్నారు, ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా, అవి నేను పాటిస్తున్నానా లేదా, పాటించానా లేదా, ఇవన్నీ పునర్విమర్శ చేసుకుని కనుగొని వచ్చాడు. అన్ని నేను పాటిస్తున్నాను. అయినప్పుడు కూడా నాలో తృప్తి రావడం లేదు, అసంతృప్తి ఉంది. ఏదో లోపం, ఏం లోపం తెలియదు. కొన్నిసార్లు మనకు
వంట సరి రాలేదు కూర, కానీ అందులో ఏం తక్కువ, ఉప్పు తక్కువ, పులుపు తక్కువ, ఏం తక్కువ అనేది అర్థం అవడం లేదు. అలాగే ఉంటుంది. సో ఇది అదే విధంగా అయిపోయింది. సో అటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇక్కడ ప్రభుపాద వారి భాషను రాస్తున్నారు. వేదములకు సంబంధించిన వివరములందు శ్రీల వ్యాసుడు నిస్సందేహంగా పరిపూర్ణమైనటు వాడు. వ్యాసుడిలో ఎటువంటి లోపం లేదు. వేద జ్ఞానం ప్రకారం వేదాల ఆచరణ బట్టి చూస్తే ఆచరణ విధంగా కానీ లేదంటే అర్థం చేసుకునే విధానంగా కానీ జ్ఞానపరంగా కానీ వేదవ్యాసుడు ఎటువంటి లోపం లేదు. మరి మన ప్రాబ్లటీ భౌతికత్వంలో మునిగిన జీవుని పవిత్రీకరణము వేద నిర్దేశిత కర్మలచే సాధ్యపడినను వాస్తవమైన చరమ ప్రయోజనం వేరొకటై ఉన్నది. అది ఇప్పుడు భౌతికత్వంతో మునిగిపోయిన భౌతిక గుణాలతో మునిగిపోయి భౌతికంగా భోగించాలనే భావంతో మునిగిపోయిన జీవుల్ని వాళ్ళు పవిత్రీకరణ చేయడం అనేది వేద నిర్దేశం యొక్క కర్మలన్నీ. ఆయన అయినప్పుడు కూడా అవన్నీ శుద్ధీకరణ చేయడం అన్నది వాటి ఉద్దేశం అయినప్పటికీ వాటి పరమ లక్ష్యం శుద్ధీకరణ మాత్రమే కాదు. వాటి పరమ లక్ష్యం వేరే ఉంది. ఆ శుద్ధీకరణ ఎందుకు? ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు, ఆటలు ఆడుకుంటుంటే అలా అమ్మ పిలిచింది, తొందరగా వచ్చి స్నానం చేయి అన్నాడు. అంటే స్నానం చెయ్యు అన్నది ఎందుకు? దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది. అంటే స్నానం చేయని దాని తర్వాత స్నానం చేయమని బయటకు వెళ్ళాలని, స్నానం చేయి నువ్వు ఆడుకోవాలి, ఏదో ఒకటి ఉంటుంది. స్నానం చేయడం అనేది ఒక కర్మ, కానీ దాని వెనకాల స్నానం చేసుకుని చదువుకో, స్నానం చేసుకుని కదా బయటికి వెళ్ళాలి మన మార్కెట్కి, సంథింగ్ అలా కారణం. సో అదే విధంగా ఈ జీవుల్ని శుద్ధపరచడం అన్నది వేదాలకు ఉద్దేశం అయినప్పటికీ ఆ శుద్ధీకరణ ఒక్కటే లక్ష్యం కాదు. వేదాల లక్ష్యం దాని ఇంకా లక్ష్యం చర్మ లక్ష్యం వేరు, ఆ చర్మ ప్రయోజనం వేరుటే ఉన్నది. అటువంటి చర్మ ప్రయోజనం సాధింపబడినంత వరకు జీవుడు తాను సర్వము కలిగి ఉన్నను తన సహజ ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనగలడు. ఆ చర్మ లక్ష్యం ఏంటన్నది ఇప్పుడు చూడండి, సింపుల్ ఉదాహరణ. ఇప్పుడు ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, ఎగ్జామ్స్ అన్ని పాస్ అవుతున్నాడు, అది ఫస్ట్ వస్తున్నాడు, సెకండ్. కానీ అది కాదు ముఖ్యం. ముఖ్యం ఏంటి? అదంతా చదివిన తర్వాత ఉద్యోగం వచ్చినప్పుడు అది లేనప్పుడు నేను ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యానండి, నేను స్కూల్ ఫస్ట్ అండి, ఆ ఫస్ట్ అండి, ఈ ఫస్ట్ అండి వచ్చి అన్ని ఫస్ట్లు వచ్చాయి, కానీ నామేంటి ఉద్యోగం లేదు, ఇంట్లో కూర్చున్నాం కదా. సో అదే విధంగా ఈ శుద్ధీకరణ కార్యక్రమాలన్నీ వేదాల్లో ఉన్నాయి. అవన్నీ పాటించినప్పటికీ కూడా వాటి చరమలక్ష్యమైన భగవంతుని యొక్క ఆరాధన లేనప్పుడు అది సాధించినంత వరకు జీవుడు ప్రశాంతంగా ఉండలేడు. అదే ఆ సర్వ లక్ష్యాన్ని సాధించినప్పుడే ప్రశాంతంగా కూర్చోగలం. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చేసిందో అప్పుడు ఇంకా కష్టపడక్కర్లేదు. ఉద్యోగం రాకపోతే మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, అది ప్రిపేర్ అవ్వాలి, ఇది ప్రిపేర్, ఏదో ఒకటి టెన్షన్ ఉంటాయి. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ప్రశాంతత, ఇంకా ఓకే, ఇంకేం చదవక్కర్లేదు. నేను ఆ ఉద్యోగం నిలుపుకోవడానికి ఎంత కావాలో అంత చదువుతాం, అంతే తప్ప మళ్ళీ మిగతా చదువు. సో ఈ విధంగా ఆ చర్మ లక్ష్యాన్ని సాధించేంత వరకు జీవుడు తన ఆధ్యాత్మిక సహజ స్థితిలో నెలకొని ఉండలేడు. ఈ ముఖ్య విషయమును శ్రీల వ్యాసుడు అవగాహన చేసుకున్నట్లుగా ఇచ్చట కనబడుతుంది. కనుక నా సంతృప్తిలో నేను ఈ విషయాన్ని అవగతం చేసుకొనట్లుగా కనబడుతుంది. అంచేత వేదవ్యాసుడు దీన్ని గ్రహించలేదన్నది మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఆయన తన కోసం చూసుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, నేను బాగా చదివేశాను, నాకు జ్ఞానం ఉంది అనుకోండి, కానీ ఎదుటి వ్యక్తికి అది అర్థం అవడం లేదనుకోండి, నేనేం చెప్తున్నాను, అప్పుడు ఏమవుతుంది? నాకు ఎంత జ్ఞానం ఉన్నా సరే వేస్ట్. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు, ఒక టీచర్ ఉండేవాడు. ఆయన గోల్డ్ మెడలిస్ట్, ఫుల్ జ్ఞానం, చాలా జ్ఞానం ఉంది అసలు. అంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే చాలా
డీప్గా ఉంది. కానీ ఆయన చెప్తే మాకు అందరికి ఎంత బోర్ అంటే అబ్బా పడుకుని పోయేవాళ్ళం. అసలు ఆయన క్లాస్‌లోకి వెళ్ళాలని తప్పదు. ఇంక అటెండెన్స్ కాబట్టి తప్పదని చెప్పి వెళ్ళేవాళ్ళం గానీ, అది మాకు ఎవ్వరికీ ఇష్టం ఉండేది కాదు. అంత బోరింగ్. అలాగే ఐఐటీలో ఉన్నప్పుడు కూడా మా ప్రొఫెసర్ ఉండేవాడు ఒకాయన. ఆయన రోజుకి వచ్చేవాడు. వచ్చేటప్పుడు ఇంకా 20 పేజీలు లేతే 15 పేజీలు ఎన్నో పేజీలు పెట్టుకొని వచ్చేవాడు. ఇంకా అది అయిపోవాలి. అంతే. ఎవరికి అర్థమైందా, పడుకొని పోయాడా, పడిపోయాడా, సొమ్మసిల్లిపోయాడా ఇక సంబంధం లేదు. అలా చెప్పి వెళ్ళిపోవడమే. వెళ్ళిపోవడం. అమ్మ అయిపోయింది. అయిపోయింది ఈరోజు సిలబస్. అన్ ఆ విధంగా ఉండేవాడు. సో, అటువంటి వాళ్ళ క్లాస్‌లోకి వెళ్ళాలని మాకసలు బోర్ కొట్టేసేది. మళ్ళీ ఆయన ఐటీలో ఆయన ప్రొఫెసర్ ఎంతంటే ఆయన గాని రికమెండేషన్ లెటర్ ఇస్తే మీకు ఎక్కడైనా సరే యూఎస్‌లో ఎక్కడ ఏ యూనివర్సిటీకెళ్ళినా మీకు జిఆర్ఈ ఏవి లేకుండా మీకు ఫెలోషిప్ ఇచ్చి కూడా తీసుకుంటారు. అంత అంటే ఆయన రికమెండేషన్ ఇవ్వడనుకోండి. ఇవ్వాలని చాలా కష్టపడాలి. అంత ఫేమస్ ఆ ప్రొఫెసర్. అంటే ఏదో కోయిన్సిడెన్స్ అంటే యాదృచ్ఛికంగా ఆయన తెలుగాయనే. జేఎస్ రావు అని ఉండేవాడనమాట. ఆయన ఆ సబ్జెక్ట్‌లో వైబ్రేషన్స్ అని ఉండేవి మాకు. ప్రకంపనాలు సబ్జెక్ట్. దాంట్లో ఆయన టాప్ అనమాట. మొత్తం ప్రపంచం మొత్తమే టాప్. ఆయన ఫేమస్. ఆయన పేరు చెప్తే మీకు చెప్పాను. ఆయన రికమెండేషన్ ఇచ్చారంటే చాలు. మీకు ఏమి చూడక్కర్లేదు. స్కాలర్‌షిప్ తీసుకుంటారు. అంత ఫేమస్ ఉండేవాడు. కానీ నాకసలు బోర్ అనమాట. ఒక్కటి అర్థమయ్యేది కాదు. అంచేత సబ్జెక్ట్ ఉన్నా సరే చెప్పడం రాకపోతే కష్టం. ఆయన ఉన్న సబ్జెక్ట్ ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు చేయాలి. ఆయన ఎందుకు చెప్తున్నాడు అన్నది ఎదుటి వ్యక్తికి అర్థం చేసుకోవాలి. దాని నుంచి మేము ఏదో నేర్చుకునేట్టుగా ఉండాలి. అది ఈయన గ్రహించలేదు. ఎంతసేపు నేను నిష్ట పాటిస్తున్నాను. నేను వేదాలు బాగానే అర్థం చేసుకున్నాను. వేద జ్ఞానం ప్రకారం నాకు ఇదుంది, ఇదుంది అనేది చూసుకుంటున్నాడు. కానీ నేను చెప్తుంది ఎదుటి వ్యక్తి అలాగే అర్థం చేసుకుంటున్నాడా లేదా అన్నది ఆయన ఆలోచించలేదు. అదే ప్రభుపాద వారు అంటున్నారు. ఏమంటున్నారు? ఈ ముఖ్య విషయం అంటే జీవుని శుద్ధీకరణ చేయాలన్న తపన ఉంది గానీ, శుద్ధీకరణ వల్ల ఎందుకు శుద్ధీకరణ చేసేయాలి? శుద్ధీకరణ అక్కడితో ఆగిపోవడం శుద్ధిలో అవడమేనా? దాని వెనకాల ఏమైనా చరమ లక్ష్యం ఉందా? ఆ చరమ లక్ష్యం వాళ్ళు గ్రహిస్తున్నారా లేదా? ఇప్పుడు పిల్లవాడిని మనం స్నానం తొందరగా రా టైం అయిపోయింది రా మనం ఇంటికి రా తొందరగా స్నానం చేసుకోవాలంటే పిల్లవాడు ఏడుస్తాడు. ఆడుకుంటాడు. సినిమాకెళ్ళాలి అని ముందే చెప్పేసామనుకోండి. స్నానం చేసి అంటే సినిమా టైం అయినట్టుంది కదా! అని పిల్లవాడికి ఎలిగిందనుకోండి వెంటనే వచ్చేస్తాం మనం. పిల్లగాడు "ఏయ్! రా టైం అయింది కదా!" అందుకనే వచ్చేస్తాడు. ఎందుకంటే వాడికి తెలుసు. తర్వాత సినిమాకెళ్ళాలనో, లేదా ఇంటికెళ్ళిపోతున్నామనో, లేదా ఏదో ఒకటి. అప్పుడు చెప్పకుండానే పిలవగానే వచ్చేస్తాడు. పిలవగానే వచ్చేస్తాడు. ఆ ఐడియా ఆయనకి లేదనుకోండి. ఆ పిల్లవాడు పిలిస్తే నన్ను ఆడుకోనివ్వడం లేదు మా అమ్మ. లేదా ఊరికే 5 నిమిషాలమ్మా వస్తానమ్మా, అదమ్మా, ఇదని చెప్తుంటాడు. సో, ఇదే విధంగా వేదవ్యాసుడు వాళ్ళందరినీ శుద్ధీకరణ చేయాలి, శుద్ధులను చేయాలనే తపన. శుద్ధిని ఎందుకు చేయాలి? ఎందుకు అవ్వాలి? శుద్ధులు ఎందుకు అవ్వాలన్న విషయం వాళ్ళకి అర్థమవుతుందా లేదా అన్నది గ్రహించలేదు. శుద్ధి లేకపోతే ఇంకేముంది? స్నానం చేసుకుంటే బయలుదేరాలి అని తనకు తాను అనుకున్నాడు. కానీ అది తనకు తెలుసు. కానీ ఎదుటికి తెలుసా? ఆ కుర్రవాడికి అర్థమైందా లేదా? సినిమాకెళ్ళాలి అన్నది. లేతే పలానా పార్క్‌కెళ్తున్నాం, పలానా షాప్‌కెళ్తున్నాం ఏదో ఒకటి. అది తెలుసా తెలీదా అనేది ఆలోచించలేదు. దానివల్ల ఏమైంది? ప్రజల్లో ఆయనకి అసంతృప్తి వచ్చింది. అందుకనే అప్పుడు ఆయన రాసిన దానికి ప్రజలు వేరే విధంగా, జనులు వేరే విధంగా తీసుకున్నారు. అంచేత ఆయన ఏదైతే గ్రహించాడో అది రావడం లేదు. ఆ రిజల్ట్ రాలేదు. అదే ఆ పిల్లవాడికి అర్థమైందనుకోండి. మా అమ్మ పిలిస్తే సినిమాకి టైం అవుతుంది కాబట్టి పిలుస్తుంది వెళ్ళిపోతామని. వెంటనే పరిగెడుతూ వచ్చేస్తాడు. లేదంటే పార్క్‌లో ఆడుతున్నాం ఇంటికెళ్ళే టైం వచ్చింది కాబట్టి ఇంటికెళ్ళిపోవాలి. ఇంటికెళ్ళిపోతే భోజనం పెడతాడు. అదే హోటల్‌కి రెస్టారెంట్‌కెళ్తాం. సంథింగ్ ఏదో ఉందనుకోండి. వెంటనే మనం పిల్లగాడు పద వెళ్ళాలంటే వచ్చేస్తాం. లేకపోతే
బాధపడుతూ ఉంటారు, రావడానికి ఒప్పుకోరు, ఫాలో అవ్వడానికి ఇష్టపడరు. ఇంకా అక్కడి నుంచి గొడవలు అవుతుంది, అసంతృప్తి. వాళ్ళు అసంతృప్తి, మనం అసంతృప్తి. రమ్మంటే రాబట్టి మనం చిరాకు పడతాం, వాడేమో ఆడుకుంటుంటే తీసుకెళ్ళిపోతాడు, వాడు చిరాకు, ఇద్దరు అసంతృప్తి. సో అదే ఏర్పడింది. అంచేత ఆ విషయాన్ని గ్రహించకపోవడం వల్ల వేదవ్యాసుడు అసంతృప్తి పోనీ అని చెప్పి ప్రభుపాలు రాస్తున్నాను. అదే చెప్తున్నాను నేను. కిం వా భాగవత ధర్మాన్ అప్రేయ నిరూపితాః ప్రియా పరమహంసానాం తాయేవాహి అచ్యుత ప్రియాః. పరమహంసలకు అచ్యుతునకు ప్రియమైనటువంటి భావధర్మం నేను ప్రత్యేకంగా తెలుపుకోవటే దీనికి కారణం కావచ్చును. ఇది ఇప్పుడు అందరు గ్రహించాడు, లాస్ట్ కి అది గ్రహించాడు. నేను సంతృప్తిని పొందడానికి కారణం ఎందుకని ఈ శుద్ధీకరణ ప్రయోజనం ఏమిటి అనేది నేను వాళ్ళకి క్లియర్ గా పరమహంసులకు అచ్యుతునికి ప్రియమైన భాగవత్ ధర్మాన్ని నేను ప్రత్యేకించి చెప్పకపోవడమే కారణం ఉంటుంది. మా పిల్లవాడికి నేను చెప్పలేదు, నేను పిలిచినట్టు వచ్చేసాక టైం అయినప్పుడు నేను పిలుస్తాను, అప్పుడు వచ్చేద్దులే, వచ్చేస్తాను, వెళ్ళిపోతాం అని చెప్పలేదు. మనం పలానా చోటకి వెళ్ళాలని చెప్పలేదు కాబట్టి వాడు రావడానికి ఇష్టపడటం లేదు. అదే విధంగా నేను ఇది భగవంతుడి భక్తులైన పరమహంసలకి అతి ప్రియమైన భాగవత ధర్మాన్ని నేను ధర్మం కోసం డైరెక్ట్ చెప్పలేకపోవడం వల్ల నాకు అసంతృప్తి కలుగుతుంది. జనులు దీన్ని సరిగ్గా స్వీకరించలేకపోయారు, సరైన దృక్పథంలో స్వీకరించలేకపోయారు అన్న విషయాన్ని ఈయన చేశారు. భాగవత్ ధర్మం అన్నది భగవంతుడికి చాలా ప్రియమైన ధర్మం. అంటే ప్రభుపాద వారు బాగా ఇక్కడ రాస్తున్నారు, ఏమని దీంట్లో భాషలో రాస్తున్నారు. జీవుని సహజ స్థితి అయిన శ్రీకృష్ణ భగవాను భక్తిత్వ సేవ లోపించిన చేతనే అట్టి అసంతృప్తి అనుభూతి అవుతుంటును. జీవుడి యొక్క సహజ స్థితి అయిన శ్రీకృష్ణ యొక్క భక్తిత్వ సేవలో నియుక్తుడు అవ్వకపోవడమే అన్ని రకాలైన అసంతృప్తికి కారణం. అది మాత్రం కరెక్ట్. ఎప్పుడైతే జీవుడు తన సహజ స్థితి ఏంటి, భగవద్గీత సేవలో నియుక్తులు అవడం, అది లేనప్పుడు మాత్రమే అన్ని రకాలైన అసంతృప్తికి కారణం అవుతాయి. ఆయన లోన్ అవుతాడు, ఎదుటి వాళ్ళు కూడా లోన్ చేస్తారు. అందుకనే ఎవరైతే కృష్ణ చైతన్యంలో సీరియస్ కాదో వాళ్ళు లోకంలో అన్ని లోకాలు చూసుకుంటూ కూర్చుంటారు. వాడు అలాంటాడు, వీడు ఇలాంటాడు, ఇది అలాంటాడు, ఇది అలా చూడు, ఇది ఇది అందరిని చూసుకుంటూ కూర్చుంటాడు. ఎవరైతే కృష్ణ చైతన్యంలో సీరియస్ వాడు వాళ్ళవన్నీ చూసుకోవాలి, తను చూసుకుంటాడు. అరే నేను జపం చేయాలి, జపం అయిందా లేదా, పుస్తకం చదివానా లేదా, మందిరంకి వెళ్తున్నానా లేదా, ఇవే చూసుకుంటాడు. ఇది చేయాలి, అది చేయాలి, భగవంతుడికి ఆ సేవ చేయాలి, భగవంతుడికి కీరు ఉండాలి, భగవంతుడు మాలలు చేయాలి, భగవంతుడు బట్టలు కుట్టాలి, లేదా అది ఇందులో బిజీ అయిపోతాడు, వేరే వాళ్ళ కోసం ఆలోచించు. ఎవరైతే కృష్ణ చైతన్యంలో సీరియస్ కాదో వాళ్ళు మాత్రమే ఇతరులకు తప్పులు చూస్తూ కూర్చుంటారు. అంచేత నేను సీరియస్ కాదు, మీరు సీరియస్, నా ఎదురు వ్యక్తి కూడా సీరియస్ కాకపోతే వాడు నా తప్పులు చూస్తుంటాడు, నేను నా తప్పులు చూస్తుంటాను. అంటే వాడు ఏదైనా అప్పుడు నేనేంటి, నా తప్పులు నేను చూసుకోకుండా వాడి తప్పులు సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను. వాడు ఏదంటే నువ్వు నాకు నీ తప్పులు చూసుకోవాలి చెప్పి వాడు నా తప్పులు ఇంత చాటు చదువుతాను, నువ్వే తప్ప నేను చదువుతాను, ఇక్కడ గొడవ మొదలవు. అంటే ఇద్దరు కూడా ఒక విధంగా కృష్ణ చైతన్యంలో సీరియస్ కాదు. సీరియస్ అయిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు పట్టించుకోరు. అందుకే రూపగోస్వామి దగ్గరికి రూప సనాతన అనే వ్యక్తి వచ్చి వాదన చేయమంటే
కోసం అంటాడు, నా దగ్గర టైం లేదు, నేను చేయలేను ఇతను. అయితే నువ్వు విజయపత్రం మీద సంతకం పెట్టించండి, నేను ఓడిపోయాను చెప్పి రాసి పెట్టి సంతకం పెట్టి పంపించేస్తాను. ఎందుకంటే అటువంటి వాడికి వాదిస్తాడు, ఓడించేస్తాడు, కానీ ఆయన పరివర్తన తేలేడు, భక్తుని చేయలేదు. భక్తుని చేయలేనప్పుడు అటువంటి వాదించడం కూడా టైం వేస్ట్. రూపగోస్వామి చాలా సీరియస్ కాబట్టి కృష్ణ చైతన్యంలో ఆయన ఆ పావుగంట అరగంట కూడా వేస్ట్ చేయడానికి ఇష్టపడలేదు. పోత నా పేరు కాదు, పో నేను ఓడిపోయాను అనుకుంటే నాకేమో వచ్చింది, నష్టం ఏంటి అన్న దాంట్లో సైన్ పెట్టి పంపించాడు. అంతేకాదు జీవగోస్వామి ఆయన ఓడిస్తే జీవగోస్వామి తిడతాడు, నువ్వు చేసిన పనికిమాలిన పని అని. సో అది కృష్ణ చైతన్యంలో సీరియస్ అయిన వ్యక్తి. వేరే వాళ్ళ కోసం ఎవరికి పట్టించుకోడు. ఎవరికైతే అది లేదో, సీరియస్ కాదో వాళ్ళే ఇటువంటి పట్టించుకోడు. వాడు ఏం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, వాడు తప్పు చేస్తున్నాడు, ఈ తప్పు చేస్తున్నాడు, వాడ తప్పు చేశాడు, ఈడీ తప్పు చేశాడు, కొట్టుకుంటారు. అంచేత గొడవలు అయ్యేది ఎప్పుడైతే మన వల్ల గొడవలు అవుతున్నాయి, లేదా మనం వేరే వాళ్ళు గొడవ అవుతున్నాయి, వేరే వాళ్ళతో గొడవలు పడుతున్నాం అంటే అర్థం ఏంటంటే మనం సీరియస్ కాదు, లేదా వేరే వాళ్ళు సీరియస్. మనం సీరియస్ అయితే మనం వేరే వాళ్ళకి సీరియస్ కాకపోతే మనం వాళ్ళతో గొడవ పెట్టు, మన పని ఏదో అలాగేనండి ఇలా సాధ్య తప్పని చెప్పేసి వచ్చేసి మనం చూసుకుంటాం. ఎప్పుడైతే మనం సీరియస్ కాదో అప్పుడు మనం ఏదో నువ్వేం తప్పేటి నీదేదైనా మనం ఆడిసిట్ తీసుకొని మనం కంపెనీ చేస్తాం, మన టైం వేస్ట్ చేసుకుంటాం. సో అంచేత అక్కడ ఆ జీవుల సహజస్థితి కృష్ణ చైతన్య కృష్ణ భగవాన్ భక్తిత్వ సేవ లోపించడం చేతనే అటు అసంతృప్తి అనుభూతి మగుతున్నది. అది మనం అర్థం చేసుకోవాలి. మనుషుడు తన సహజ సేవాస్థితిలో నియుక్తులు కానంత వరకు భగవానునికి గాని జీవునికి గాని సంతృప్తి లభింపదు. అంచేత ఇప్పుడు వరకైతే మళ్ళీ జీవుడు తిరిగి తన యొక్క సహజ స్థితి అయిన భగవంతుడి యొక్క సేవలో సీరియస్ గా నిష్ఠతో తీవ్రతతో నియుక్తులవడం, అప్పటి వరకు ఆ జీవుడు సంతృప్తిని అనుభూతి పొందలేడు, ఏ జీవుడు కూడా. అది మనం అర్థం చేసుకోవాలి. మన సంతృప్తి పొందాలి అంటే మన సహజ స్థితి అయిన కృష్ణుని యొక్క సేవలో మనం నియుక్తమై ఉండాలి. అది అలా నియుక్తం అయినప్పుడు పక్కనున్నాడు మనం చెడుగా అనుకుంటున్నాడా మంచిగా అనుకుంటున్నాడు కూడా మనం ఆలోచించే టైం ఉంది. అది సో ఈ విధంగా ఇప్పుడు ఆయన తన యొక్క తప్పుని తెలుసుకున్నాడు. తస్యైవం కిల మాత్మానం మన్యమానస్య ఖిద్యతః కృష్ణస్య నారదో భాగ్యాత్ ఆశ్రమం ప్రాగుదాకృతం. పూర్వం తెలుపబడినట్టు వ్యాసదేవుడు ఆ విధంగా తన లోకమునకు పశ్చాత్తాపం చెందుతుండగా నారదముని సరస్వతి నది తటం గల అతని ఆశ్రమంకు అరుదించాను. అంచేత ఈ విధంగా హరే కృష్ణ ఈ విధంగా తనలో తాను పునరాలోచన చేస్తుండగా అదే సమయంలో ఆ ప్రదేశానికి నారదముని వచ్చాడు. ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు, శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తిత్వ సేవయే భాగవత ధర్మంగా తెలుపబడుతున్నది. అది భాగవత ధర్మం అంటే అర్థం ఏంటి? శ్రీకృష్ణ భగవాన్ యొక్క శుద్ధమైన భక్తిత్వ సేవలో నియుక్తం అవడమే భాగవత ధర్మం. అది అంచేత అటువంటి భాగవత ధర్మాన్ని మనం ఈయన విడిచిపెట్టాడు.
శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షంగా వ్యాసదేవుని హృదయం నుండి ప్రేరణ కలిగించిన కారణంగా పైన తెలిపినట్టు అతడు హృదయ శూన్యతను అనుభవించను. వ్యాసదేవుడు సత్యావేశ అవతారమైనను శ్రీకృష్ణుని దివ్య లీలను యథావిధిగా తన రచనల యందు వర్ణింపని కారణముగా అసంతృప్తికి లోనయ్యను. అది వేదవ్యాసుడు సత్యవేశ అవతారం ఈ రాయడం కోసం ఆయన శక్తి కృష్ణ ఇవ్వబడిన శక్తిని ఇవ్వబడిన అవతారం అయినప్పటికీ కూడా ఆ లీలను ఆయన వర్ణించి చెప్పకపోవడం వల్ల ఆయన అసంతృప్తికి లోనయ్యాడు. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క గుణగానం చేయమో, భగవంతుడి నామాన్ని మనం స్వీకరించమో, అప్పటి వరకు మనం సంతృప్తిగా ఉండలేము. ఇలాగ నారదమ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ తమ విజ్ఞాన సహసా అప్రత్యాధాయ గతం ముని పూజయామాన విధవన్ నారదం సురపూజితం. నారదముని శుభాగమనమును గావించిన శ్రీ వ్యాసదేవుడు గౌరవంతో లేచి నిలబడి సృష్టికర్త అయిన బ్రహ్మకు ఒసగున్నటువంటి గౌరవంతో ఆయనను అర్చించెను. నారదముని ఎప్పుడైతే వచ్చాడో వెంటనే ఏం చేశాడు? వేదవ్యాసం లేచి నిలబడ్డాడు. అంచేత ఎప్పుడైనా సరే గురువులకి మనం వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద స్థితిలో ఉన్నప్పటికీ కూడా, మనం గురువు కంటే ఘనకార్యాన్ని సాధించినప్పటికీ కూడా మనం గురువులకి గౌరవం ఇవ్వడంలో ఎటువంటి అలసత్వం చూపించకూడదు. ఇక్కడ చూసుకుంటే నారదముని కంటే వేదవ్యాసం ఎక్కువ స్థాయిలో ఉన్నాడు. ఎలాగంటే కృపణ వత్సల భావంలో ఎక్కువ ఉన్నాడు. అందుకని రచన చేశాడు. నారదుడు రచన చేయలేకపోయాడు, ఈయన రచన చేశాడు. ఇన్ని విధాలుగా విభజించాడు. అంతేగాని తన శిష్యులు పెట్టాడు, ప్రచారం గావించాడు, పెద్ద పెద్ద ఒక మిషన్ తయారు చేశాడు, ఒక మూమెంట్ తయారు చేశాడు. కృష్ణ చైతన్య భావనామృత సంస్థని, ప్రచార సంస్థని మొదలుపెట్టాడు. నారదముని తనకు కలిసిన వాళ్ళని ప్రేరేపించి భక్తులు చేశాడు. కానీ ఈయన ఒక యంత్రాంగాన్ని తయారు చేశాడు. మొత్తం శిష్యులు గారు ఎంతో పెద్ద స్థాయిలో, ఉధృత స్థాయిలో ప్రచారం మొదలుపెట్టాడు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే గురువు వచ్చాడో అతన్ని లేచి నిలబడ్డాడు. ఎటువంటి అలసత్వాన్ని, ఎటువంటి దీన్ని చూపించలేదు. వచ్చేది ఇక్కడ ప్రభుపాల వారు గురువులను ఎలాగా గౌరవించాలన్నది భాషలో రాశారు. విధి అనగా తొలిగా సృష్టించబడిన బ్రహ్మదేవుడిని భావం. వేద విజ్ఞానమునకు తొలి శిష్యుడును ఆచార్యుడును అతడే కదా. తొలి శిష్యుడు ఆయన కదా, ఎందుకంటే భగవంతుని డైరెక్ట్ తెలుసుకున్నారు కాబట్టి. ఆచార్యుడు మనందరికంటే ముందు తెలుసుకున్నాడు ఆయన. చేత ఆయన తొలి ఆచార్యుడు, తొలి శిష్యుడు కూడా ఈ భౌతిక జగత్తులో. శ్రీకృష్ణ భగవాను ద్వారా నేర్చిన అట్టి వేద జ్ఞానం అతడు తొలుత నారదమునికి బోధించాను. కనుక ఆధ్యాత్మిక గురు శిష్య పరంపరలో నారదుడు ద్వితీయ ఆచార్యుడే ఉన్నారు. అది ఫస్ట్ మొదటి జ్ఞానం భగవంతుడి నుంచి బ్రహ్మదేవుడికి వచ్చింది, బ్రహ్మదేవుడి నుంచి నారదమునికి వచ్చింది. అది ద్వితీయ ఆచార్యుడు. ఈ విధంగా నారదముని బ్రహ్మదేవునికి ప్రతినిధి అయినందున బ్రహ్మతో సమానంగా గౌరవనీయుడై ఉన్నాడు. ఆయన నెక్స్ట్ వ్యక్తి కాబట్టి, బ్రహ్మదేవుడు తర్వాత బ్రహ్మదేవుడు లాంటి వ్యక్తి కాబట్టి ఆయనకి తెలిసింది. ఎప్పుడైనా సరే మొట్టమొదటి శిష్యుడు, మొట్టమొదటి అందరూ కూడా గౌరవం ఎప్పుడు అదే విధంగా పరంపరలో ఉన్న ఇతర శిష్యులు కూడా ఆది గురువు యొక్క ప్రతినిధులుగా సమాన స్థాయిలో గౌరవనీయులు ఉన్నారు. అలాగే ఎవరైతే పరంపరలో పాల్గొంటున్నారో, పరంపరలో వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆది గురువుని ఏ విధంగా అయితే మనం గౌరవిస్తాం, అదే విధంగా ఇది కూడా మనం గౌరవించాలి. అంటే పరంపర లేకపోతే అది కాదు. పరంపర వచ్చినప్పుడు, పరంపరలో ఉన్నప్పుడు, పరంపరను ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, పరంపరలో మొదటి గురువుకి మనం ఏ విధంగా అయితే మనం గౌరవిస్తాం, అదే విధంగా చిన్న గురువుని కూడా మనం గౌరవించాలి. లేకపోతే అపరాధం అవుతుంది. ఈ విధంగా మన గురువులు మనం గౌరవించడం నేర్చుకోవాలి.
అందుకే చాలా మంది అంటుంటారు అప్పుడు ప్రభుపాద లాగా అంటే వాళ్ళకంటే ప్రభుపాద కృష్ణుడు అంటే అర్జునుడు అంటే కృష్ణుడు దగ్గర నేర్చుకున్నాడు మనకి కృష్ణుడు ఎక్కడ చెప్తారు కాదు పరంపరలో ఉన్నదంటే మన గురువు ఇమ్మీడియట్ గురువు ఎవరైతే చెప్పాడో ఆయన చెప్తే ఎంతో కృష్ణుడు చెప్తే అంతే తేడా ఉండదు పరంపర లేకపోతే తేడా రావచ్చు కానీ పరంపరలో ఉంటే మనం మన గురువుని మనం ఎంతైతే వింటున్నాం ఆయన దగ్గర వింటే అదే మన కృష్ణుడు విన్నా అంతే సో ఆ విధంగా అది మనం తెలుసుకోవాలి సో ఆ విధంగా మనం మన గురువుల్ని ఆ ఆది గురువు లేదంటే భగవంతుడితో సమానంగా మనం సాక్షాత్ హరిత్వేన అని చెప్పారు హరితో సమానం మనం గౌరవించడం నేర్చుకోవాలి ఓకే ఈ విధంగా ఈ అధ్యాయం తోటి ఇచ్చింది ఇప్పుడు వేదవ్యాసుడు వచ్చిన వేదవ్యాసుడు నారదుడు వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏం సంభాషణ జరిగింది వేదవ్యాసుడు ఎలాగా ఆయన్ని రిసీవ్ చేసుకున్నాడు లేదంటే నారదమని వేదవ్యాసుడికి ఏ విధంగా బోధన చేశాడు ఏ విధంగా ఏం బోధించాడు అన్నవన్నీ మనం వచ్చే వారం చూద్దాం హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఏదైనా చర్చించిన దాంట్లో హరే కృష్ణ బ్రో దండవుతున్నాను హరే కృష్ణ దాంట్లో అదే బ్రో మనం వాళ్ళు డిస్కస్ చేసిన దాంట్లో ఒక పాయింట్ చెప్పారు కదా బ్రో అంటే మెటీరియల్ మ్యాటర్లో మునిగిపోయిన ఉన్న వాళ్ళ కోసమే ఫస్ట్ ఈ ఈ విభజన చేశారు అని చెప్పి మనం వచ్చింది కదా బ్రో అంటే అవి చేశారు పాపం అంత చేసినా కూడా అంటే పీపుల్ ఆర్ నాట్ గెట్టింగ్ అట్రాక్టెడ్ కదా అది అది ఎందుకని నాకు అర్థం కావట్లేదు ఎక్కడంటే చూడండి ఎలాగంటే ఆయన నుంచి ఆయన క్లియర్ ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు లెక్చర్ ఇచ్చినప్పుడు నేను అనుకుంటున్నాను ఓకే ఈ లెక్చర్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరికీ జపం చేయడం అంటే జపం చేయించడం చెయ్యాలి వీళ్ళందరూ లెక్చర్ అయిపోయాక వీళ్ళందరూ జపం చేస్తాం ప్రభు అని అనాలి అన్న ఉద్దేశం మీద నేను లెక్చర్ మొదలు పెట్టాను అనుకోండి అది నా క్లియర్ నా గోల్ ఉంది నా గోల్ ఏంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లెక్చర్ అయ్యేటప్పటికి అవునా ఇంత గొప్ప పెద్ద జపం చేస్తాను అని ఆ ఊపిలోకి తీసుకురావాలని చెప్పి నేను మొదలు పెట్టాను అది కరెక్టే నా నుంచి కరెక్ట్ లేదు కానీ లెక్చర్ అయిపోయింది ఎవరు జపం చేస్తామని అనడం లేదు అంటే అర్థం ఏంటి అయితే వాళ్ళు అంత బద్దులు అంటే నేను చెప్పింది అర్థం చేసుకోకపోవచ్చు లేదంటే నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు వాళ్ళకి అర్థం అవ్వలేదు నేను చెప్తున్నంత ఏంటంటే మీరు జపం చేస్తే ఇది ప్రాబ్లం జపం చెయ్యాలి అన్నది ఆ స్థితికి నేను అర్థమయ్యేటట్టుగా నేను చేయలేదు రెండింటిలో ఏదో ఒకటి లోపం అవుతుంది అవునా కదా అవును సో ఇలాగే ఆయన వీళ్ళందరూ ఉద్ధరించాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు విభజన చేసేసాడు ఇక్కడ విభజన ఎందుకు చేశాడు అన్నది ఆయన ఎదురు వారికి ఎక్కిందా లేదన్నది అర్థం చేసుకున్నాడు ఇప్పుడు కొంతమంది కొన్నిసార్లు జోకులు వేస్తారు ఒక ఎదురు వ్యక్తి అలా ఆలోచిస్తుంటాడు మనం మిగతా వాళ్ళు నవ్వేస్తారు కొంతమంది నవ్వరు అంటే అర్థమేంటి వాడికి ఆ జోక్ అర్థం అవ్వలేదు అర్థమవుతుంది కదా మనం అర్థమైపోయి మనం నవ్వేస్తుంటాం కానీ అర్థం అన్నవాడు నవ్వడు సో అదే విధంగా ఈయన కూడా లిటరేచర్ అంతా ఇచ్చాడు ఈ విధంగా ఆ విధంగా ఈ విధంగానే కానీ ఆయనకు అర్థం అవ్వలేదు జనాలకు అర్థం అవ్వలేదు ఆయన ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అని చూడండి కొన్నిసార్లు జోకులు వేస్తారు ఆ జోకుల్లాగా తీసుకుంటే ప్రాబ్లం జోకులు వెనకాల నీతి ఏంటని మర్చిపోయారనుకోండి ఆ జోక్కి లాభం అర్థం ఏమైనా ఉందా కదా కానీ చెప్పిన వ్యక్తి జోక్ వేయాలని కాదు చెప్పిన వ్యక్తి ఎందుకు జోక్ వేసాడు వెనకాల మెసేజ్ తీసుకుంటారని వేసాడు కదా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మెసేజ్ తీసుకోవాలని జోక్ని తీసుకున్నాను అనుకోండి ఆయన అసంతృప్తి ఫీల్ అవుతాడు ఈయన కూడా అసంతృప్తే ఎందుకంటే ఈయన ఫుల్ మెసేజ్ వెళ్ళలేదు సో అదే విధంగా వ్యాసుడు క్లియర్ వీళ్ళందరినీ భక్తి చేయించాలి భక్తులు చేయాలని
ఆ ఉద్దేశం ఇలా రాస్తే బాగుంటుందేమో, అలా రాస్తే బాగుంటుందేమో, ఇలా రాస్తే బాగుంటుంది, ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ కోసం ఇది రాద్దాం, కొంతమంది ఇలాగ ఆలోచించండొచ్చు, వీళ్ళ కోసం ఇది రాద్దాం, అలా అనుకుని రకరకాలు మ్యాటర్ అంతా పెట్టేశాడు దాంట్లో. అంటే కానీ దానివల్ల కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ అయింది కదా ప్రభుజీ, అదే అది ఎందుకంటే అదే చెప్తున్నారు. అందుకని భగవద్ధర్మాన్ని నేను ప్రత్యేకించి డైరెక్ట్ చెప్పలేదు దానికోసం. అందుకనేమో అదేగా చెప్తుంది. ఇప్పుడు ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు, రా 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 ఎందుకు టైం అయిపోయింది, ఎంతసేపు గంట అయింది అలా అన్ని చెప్తున్నావు, కానీ ఎందుకు పిలుస్తుంది అనేది తల్లి చెప్పడం లేదు. ఇంకా నీకోసం అది చేసాం లేదు, మన సినిమాకి వెళ్ళాలి పదా అంటే పరిగెట్టు కదా, నువ్వు రాదు మేము వెళ్ళిపోతున్నావు అంటే వచ్చేస్తాడు. ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు రమ్మంటున్నావు అన్నది తల్లి చెప్పడం లేదు. నువ్వు రా గంటసేపు ఎంతసేపు ఆడతావు, చూడు ఇల్లు ఒళ్ళంతా ధూళైపోయింది, ఇది అయిపోయింది, అదే అన్ని చెప్తుంది, కానీ అది ఎందుకు అన్నది చెప్పడం లేదు. సో వ్యాధివ్యాసులు ఇలాగా అన్ని రాశాడు, కానీ ఎందుకు శుద్ధీకరణ చేయాలి, ఎందుకు ఇది రాస్తున్నాడు, దాని ఉద్దేశం ఏంటి, దాని వెంటనే లక్ష్యం ఏంటన్నది అది ఎక్కడ క్లియర్గా వివరించలేదు. దానివల్ల జనాలు కన్ఫ్యూజన్ ఎక్కువైంది. అది చెప్తాడు నెక్స్ట్ అధ్యాయంలో, నారదుడు అదే చెప్పబోతాడు, అవే చెప్తాడు, క్లియర్గా చెప్తాడు. అది ఆల్రెడీ జనులు ఇంద్రియ భోగం కోసం చూస్తున్నావు, నువ్వు దాన్నే చెప్పావు, ఎలా భోగించాలని చెప్పావు, కానీ ఆ భోగించడం వెనకాల అయితే డబ్బు సంపాదించేలాగా అందరూ ఆలోచిస్తున్నారు, ఎలా డబ్బు సంపాదించి చెప్తున్నావు, కానీ డబ్బు సంపాదించి ఏం చేయాలి అన్నది నువ్వు చెప్పలేదు. అప్పుడు ఏం చేస్తారు, విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, లక్ష్యం లేకపోతే. అదే జరిగింది. అందుకని ఆయన అసంతృప్తి ఫీల్ అయ్యాడు. అందుకని చెప్పుకుంటున్నాడు, అదే కారణం, భగవద్ధర్మం కోసం, ఆ భాగవద్ధర్మం కోసం చెప్పలేదు కాబట్టి నేను అసంతృప్తి లోనవుతున్నానా అన్నది ఆయన ఒక సెన్స్ వచ్చింది, కానీ నిజంగా అదే కారణం అని చెప్పి ఆయన కన్క్లూడ్ చేసుకోలేకపోతుంది. అది నారదుడి నుంచి కన్క్లూడ్ చేస్తారు నెక్స్ట్. భాగవతం చదువుతున్నప్పుడు అంత ఇంట్రెస్ట్ లే, కానీ మీరు చెప్తుంటే ఆ కంటిన్యూటీ బాగా ఉంది ప్రభుజీ. యాక్చువల్లీ అదొక స్టోరీ లాగా మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే నేను చదువుతున్నాను కానీ చదువుతున్నప్పుడు ఆ కంటిన్యూటీ రావట్లేదు, బట్ మీరు చెప్తుంటే అదొక స్టోరీ లాగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మాకు అలాగే అనిపించేది, మేము చదివి మా సీనియర్స్ విని విన్నవన్నీ ఒక చోట చేసుకుని చెప్పుకుంటున్నాం. అంటే వరుస అవుతున్నాం కానీ ఆ వరుస వరకే ఉంటుంది, కానీ ఇలా ఒక వరుసకి కనెక్షన్ ఏంటి, ఈ వరుసకి కనెక్షన్ ఏంటి, అసలు అది మీరు చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, చదువుతున్నా. ఎవరికైనా ఉన్నాయా ప్రశ్నలు? లేవా? లేకపోతే ప్రాబ్దం. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय. हरे कृष्ण. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. अनंत कोटि वैष्णव की जय. हरे कृष्ण. हरे कृष्ण. हरे कृष्ण. प्रणाम. हरे कृष्ण. प्रणाम. धन्यवाद. हरे कृष्ण. दंडवत प्रणाम. हरे कृष्ण.